మీరు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మా వీళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ, కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, రోడ్లు వేస్తుంది. ఆ, మా కాంగ్రెస్ కావాలని మేము వేసాం సార్. ఆ, మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం. ఆ. కానీ మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తారని మేము ఉన్న కళ్ళు గుడిసె ఉంచుకోలేదు. ఆ, రేవంత్ అన్న వస్తే మాకు న్యాయం చేస్తాడు. మాకు శ్రీనివాస రెడ్డి అన్న ఉన్నాడు మా ఇండ్ల పక్కనే. ఆ, మాకు బాగా ఫేమస్ అని చెప్పి మేము ప్రేమించేసినాం. కానీ మమ్మల్ని చెల్లా చెదురు వేసి మమ్మల్ని దుఃఖంలోకి దించేశారు సార్. మా గూడును కూడా చెదరగొట్టారు. 10 ఏళ్ళు పట్టింది సార్. ఒక్కొక్కళ్ళది వారమే ఓపెనింగ్ అయ్యి 10 ఏళ్ళు బట్టి కష్టపడి వాళ్ళు లోన్లు తీసుకొని శ్రీనిధి ఆ లోన్ ఈ లోన్ తీసుకొని ఇండ్లు నిర్మించుకుంటే ఈరోజు అప్పులల్లా పోయినాం, ఇండ్లు పోయినాయి సార్. మీరు ఇంత బాధలో ఉన్నారు, రోడ్డుపైకి వచ్చిర్రు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరూ తీసుకుపోయి ఎక్కడనో కిడ్నాప్ చేసినట్టుగా ఏదైనా ఒక ప్రాంతంలో పెట్టిర్రు. కానీ ఇప్పటి వరకు మీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా వచ్చి మీ బాధలేంది, మీరు ఎట్లున్నారు, మీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ ఎట్లా బ్రతుకుతున్నారు అనేది సార్ ఎవరు రాలేదు. కనీసం మంచినీళ్ళు తాగడానికి దొడ్లు సౌకర్యం లేదు అక్కడ. అసలు ఏం లేదు సార్. దొడ్లు సౌకర్యం లేదు. బయట 5 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి దొడ్లకి స్నానాలకి వాటికి వెళ్ళి వస్తున్నారు సార్. తినటానికి తిండి లేదు సార్. ఆ దోమలలో అయినా పడుకొని ఉంటున్నాం సార్ అక్కడ. ఆ విధంగా చేస్తున్నారు ముగ్గురు మంత్రులు కూడా. అవును. బాధ అనిపిస్తుందమ్మా. మీరు ఎంతో కలగా ఉన్న ఇల్లు ఇవాళ ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందంటే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సార్. ఇది దౌర్జన్యం రౌడీ రాజ్యం అయిపోయింది సార్ ఇది మొత్తం. అది అసలు ఒక పేదోళ్ళు విల్లును కూలగొట్టకూడదని కనీసం జ్ఞానం లేకుండా ఎంత కోట్లు అయితే సార్. నువ్వు ₹1,00,00,000 పెట్టిన ఒక మనిషిని కొనలేవు, ఒక మనిషి ప్రేమను కొనలేవు. అంత ప్రేమించి నీకు ఓట్లేసి గెలిపించుకున్నాం మేము. ఇవాళ మమ్మల్ని సెల్లా చెదురు చేసినాం. వాళ్ళు మళ్ళీ గెలుస్తారనే ఉద్దేశంతో కాదు సార్ ఇవన్నీ చేసింది. వాళ్ళు ఎక్కడికో అమ్ముడు పోతారు అంతే సార్. నేను ప్రతిదీ చెప్పదలుచుకుంది ఏంటంటే మళ్ళీ ఎక్కడో అమ్ముడు పోతున్నారు వాళ్ళు. అందులోకి దూరుతున్నారు, అందులోకి అమ్ముడు పోతున్నారు. ఇది మాత్రం వాస్తవం.